గోవిందాయ నమః. ఈ వీడియో కానీ దయచేసి మహిళలు చూస్తూ ఉంటే దయచేసి చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మీ ప్రాణాలు, మీ పిల్లల ప్రాణాలు, మీ కుటుంబం ప్రాణాలు కూడా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇది చాలా ముఖ్యమైన సామాజికపరమైన అవగాహన కలిగించే వీడియో అండి. భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఇంటి ముందు చక్కగా చీపిరితో చిమ్మి ఊడ్చుకొని శుభ్రం చేసి కల్లాపు చల్లి ముగ్గులు పెట్టే ఆచారం ఉందన్నమాట. ఈ ఆచారం వెనుక ఆరోగ్య రహస్యం ఏదైనా ఉందా, పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారు అనే విషయం తెలుసుకుంటే మంచిదే. మనం అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయం. మనకు ఏం అలవాటు అయిపోయిందంటే రోజు ఇంటి ముందు ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేస్తుంది. అలాగని చేయకపోతే లక్ష్మీదేవి రాదు. కాబట్టి మనకి ఎలా అలవాటు అయిపోయేసేసి ఇంటి ముందు ఊడ్చుకొని కల్లాపు చల్లి ముగ్గులు వేస్తాం. శుక్రవారం రోజు, పండుగల రోజుల్లో లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలి అనే ఒక ఉద్దేశంతో ఇంకా అందమైన పెద్ద రంగులు అవన్నీ కూడా వేసుకుంటాం. ఈ సాంప్రదాయాన్ని ఎవరు కాదనరు, ఖచ్చితంగా ఆచరించాల్సిందే. తర్వాత తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని అందించాల్సిందే. అయితే అసలు ఈ సాంప్రదాయం వెనక రహస్యం ఏమిటి అంటే, ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో చెప్పాను కూడా. ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకు సహజంగా వ్యవసాయ ప్రధానమైన కుటుంబాలు, మనకి ఇల్లు అంటే ఇప్పుడంటే భార్య భర్త ఒకటి లేదా ఇద్దరు పిల్లలు అంతే. కానీ ఒకప్పుడు ఇల్లు అంటే కనీసం 10 మంది ఉండేవాళ్ళు. ఉమ్మడి కుటుంబాలు ఇల్లులు కూడా కొంచెం పాతకాలపు ఇల్లులు ఉండేవి. ఇంట్లో కుటుంబ సభ్యులతో పాటుగా కాస్త పశువులని, ఈ కోళ్ళు, ఇలాంటి పక్షులని, మేతవాములని, అలాగే ధాన్యాన్ని పెట్టే మాళిగలు అంటారు కదా, వడ్ల పురి ఇలా కూడా చెప్తూ ఉంటారు. అవన్నీ బస్తాలని, ఇవన్నీ కూడా ఇంట్లో భాగంగా ఉండేవి. గడ్డి మోపులు, గడ్డి వాములు ఇవన్నీ కూడా ఉండేవి. పురుగు పుట్ర తిరుగుతూ ఉండేది. వర్షాకాలం వస్తే ఇలాంటి ఇల్లు చుట్టుపక్కల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఉండేదన్నమాట. క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా ఇంట్లో ప్రవేశించకుండా ఉండడం కోసము ఆవు పేడ క్రిమి సంహారణి కాబట్టి మనము ఇంటి ముందు వైపున ఊడ్చేసి ఆవు పేడ నీళ్ళల్లో బాగా కలిపేసి ఆ నీళ్ళని ఇంటి ముందు కలాపలా చల్లేస్తాం. ఇది చెప్పాలంటే కుటుంబ ఆరోగ్యపరమైన ప్రక్రియ. మన చుట్టుపక్కల పరిసరాలు దూషితం కాకుండా రక్షించుకోవడం కోసం. దానిపైన బియ్యపు పిండితోటి ముగ్గులు అవి వేసేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడంటే సున్నము ఇసుక కలిపిన ముగ్గులు వస్తున్నాయి. ఒకప్పుడు బియ్యపు పిండితోటి ముగ్గు వేసేవాళ్ళు. ముగ్గులు ఇంటికి చాలా అందాన్ని ఇచ్చేవి, చూడడానికి లక్ష్మీప్రదంగా ఉండేవి. అలాగే చీమలు లాంటి చిన్న చిన్న కీటకాలు కూడా గృహస్థుల పోషణలోనే ఉండాలి. కీటకాలను, చీమలు కూడా పోషించాల్సిన బాధ్యత గృహస్థులదే కాబట్టి ఆ పిండిని చీమలు అవి చేరి తినేవి. అది సర్వోత్తమమైన మంచి పని కాబట్టి లక్ష్మీ ప్రాప్తిని కలిగించే పని అని పెద్దలు చెప్పారు. అది 100% నిజమే. అయితే ఇప్పుడు చూసుకుంటే రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడా కూడా పేడ కల్లాపి చల్లడానికి మనకి మట్టి లేదు ఇంటి ముందు. మొత్తం అంతా గచ్చు చేపించేసేసుకుంటున్నాము, టైల్స్ చేపించేసేసుకుంటున్నాము. ఈరోజు చాలా వరకు విలేజెస్లో కూడా ఇంటి ముందే సిమెంట్ రోడ్లు వచ్చేసాయి. సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత ఇంకా పేడ కల్లాపి అవసరం ఏముంది? పేడ కల్లాపి మట్టి మీద చల్లాలి. సిమెంట్ రోడ్లు, తార్ రోడ్ల మీద చల్లకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ రోడ్లు కాస్త పాడైపోతాయి. ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత కొందరు ఏం చేస్తారంటే అయితే మామూలు నీళ్లు చల్లేసి, ఈ పేడ స్కిప్ చేసి మామూలు నీళ్లు చల్లేసి ముగ్గు వేసుకుంటున్నారు. పర్వాలేదు, మంచి ఆచారమే. అయితే కొందరికి సెంటిమెంట్ కదా, పేడ కల్లాపి చల్లితేనే లక్ష్మీదేవి వస్తుంది అనే ఒక సెంటిమెంట్ కొందరికి ఉండిపోతుంది కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యామ్నాయం కోసం వెతికారు. ఆ ప్రత్యామ్నాయంగా వచ్చిందే కల్లాపి పౌడర్. ఈ సౌభాగ్య కల్లాపి పౌడర్ ఇట్లా కొన్ని 10 రూపాయల ప్యాకెట్లు మనకి చిన్న చిన్న రోడ్ల పక్కన ఉండే ఈ బడ్డీ దుకాణాల్లో కూడా దొరుకుతాయి. చాలామంది మహిళలు ఏం చేస్తారంటే ఈ కల్లాపి పౌడర్ పసుపు రంగులో ఉంటుంది అనమాట. దానికి ఏదో పేడ ఫ్లేవర్ వేస్తారేమో మనకి తెలియదు, నేను ఇప్పుడు యూస్ చేయలేదు. సో ఈ కల్లాపి పౌడర్ని వాటర్లో తీసుకొచ్చి కలిపేసి ఇంటి ముందు కల్లాపి చల్లినట్టు చల్లేస్తారనమాట. అది ఎండిపోయిన తర్వాత పసుపు రంగులో కనపడుతూ ఉంటుంది ఆ ప్రాంతం అంతా. దాని మీద ముగ్గేస్తున్నారు. అంటే వాళ్ళకి మేము ఒక పేడ కల్లాపి చల్లి ముగ్గు పెట్టాము అనే ఒక ఫీల్ రావడం కోసమేమో బహుశా ఈ మధ్యకాలంలో ఇలాంటివి మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో దీని గురించి అధికారులు తనిఖీ నిర్వహించడం జరిగిందండి. దీని గురించి బాగా ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. ఒక కడప జిల్లాలోనే ఒక సంవత్సరంలో 19-20 మంది ఈ కల్లాపి పౌడర్ తినేసి బలవన్మరణాలకు పాల్పడ్డారు, అంటే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ కల్లాపి పౌడర్లో అరమైన్ ఓ అనే ఒక ప్రాణాంతకమైన క్యాన్సర్ కలిగించే కెమికల్ని విస్తృతంగా కలుపుతున్నారట. ఆ కెమికల్ని కొన్ని భారీ కెమికల్ పరిశ్రమల్లో మాత్రమే వాడతారు తప్ప బయటకు అసలు వినియోగించకూడదు, బయట దొరకకూడదు. దాన్ని వీళ్ళు భారీగా ఈ కల్లాపి పౌడర్లో కలిపేసి ప్యాకెట్లో చేసేసి 10 రూపాయలకు ఒక ప్యాకెట్ లెక్కన బడ్డీ కొట్టల్లో కూడా వేలాడదీసి అమ్ముతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలంటే విషమో పురుగు మందో కొనుక్కోవాలనుకోండి, దానికి అన్ని షాపుల్లో దొరకదు. అది
ఎక్కడికైనా వెళ్ళేసేసి ఈ పెస్టిసైడ్స్ దుకాణానికి వెళ్ళేసేసి కొనుక్కొచ్చుకొని తాగాలి. మెడికల్ షాప్లో ఈ పాయిజన్స్ అవన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మరు. నిద్రమత్తు మాత్రలు ఇలాంటివి. పురుగు మందుల షాపులు వేసేసి పురుగు మందు కావాలని అడిగినా కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళకి డౌట్, రైతా కాదా ఏమిటి పరిస్థితి చూస్తారు కదా. కాబట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళకి ప్రత్యామ్నాయం దొరికింది. మన వీధిలోని బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చేస్తే కల్లాపి పౌడర్ ప్యాకెట్ ఇస్తారు కదా, దాన్ని జస్ట్ వాటర్లో కలుపుకొని తాగేస్తే చాలా చచ్చిపోతారు. ఆ విధంగా ఒక కడప జిల్లాలోనే ఒక సంవత్సరంలో 20 మంది ఈ కల్లాపి పౌడర్, సౌభాగ్య కల్లాపి పౌడర్ ఇది వాటర్లో కలుపుకొని తాగేసి చనిపోయారు. అంటే ప్రాణాంతకమైన, ప్రాణాన్ని తీసే విషం కల్లాపి పౌడర్లో తయారు చేస్తే దాన్ని మనం వాటర్లో కలిపి లక్ష్మీదేవి రావాలని మన ఇంటి ముందు చల్లుతున్నాం. అంటే సాంప్రదాయం పేరుతోటి వెర్రి పనులు, సాంప్రదాయం పేరుతోటి ఏం చేస్తున్నాము అనేది కూడా కన్ను మిన్ను కానక కనీసం ఆలోచన చేయకుండా, పరిజ్ఞానం లేకుండా పిచ్చి పనులు చేయడం. ఆలోచించండి, మనం కల్లాపి చల్లుకునే కల్లాపి పౌడర్ 10 రూపాయల ప్యాకెట్ ప్రాణాలు తీసేస్తుంది. దీని మీద ఈ మధ్య కాలంలో అధికారులు భారీగా దాడులు చేసేసి కడప పొద్దుటూరులో ఇవి తయారు చేస్తున్నారని తెలుసుకొని ఈ సౌభాగ్య కల్లాపి పౌడర్తో సహా మొత్తం అన్ని కూడా బ్యాన్ చేసి పడేశారు. వాటిలో టెస్ట్ చేస్తే మొత్తం అంతా అది కెమికలే, దాంట్లో కొంచెం ఎల్లో కలర్ కలిపేసేసి వాడేస్తారు అన్నమాట. స్పాట్లో క్యాన్సర్ని తీసుకురాగలిగిన, స్పాట్లో చంపేయగలిగిన 10 రూపాయల ప్యాకెట్ వాటర్లో కలిపి తాగేసి చచ్చిపోతారు మనుషులు. అలాంటి ప్రాంతకమైన విషపూరితమైన కెమికల్స్ కలిపి కల్లాపి పౌడర్ తయారు చేస్తే మనం అది తెచ్చుకుని వాటర్లో కలిపి ఇంటి ముందు చెల్లుకొని ముగ్గులు వేసుకుంటాం. ఆలోచించండి, సాంప్రదాయం పేరుతోటి ఇలాంటి ప్రాణాలు తీసుకునేవి మనకు అవసరమా? కెమికల్స్ మనకు అవసరమా? సాంప్రదాయం పేరుతోటి తెగ ఆందోళన పడకుండా దయచేసి. నేను మొదటి నుంచి గోవింద సేవ ఛానల్లో చెప్తున్నాను, కొందరు వ్యతిరేకిస్తూ వస్తారనమాట. అంటే ఈ విధంగా నిజాలు మాట్లాడితే వాళ్ళని హిందూ ద్రోహులుగా, హిందుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తారు. చిత్రీకరించుకోండి, నో ప్రాబ్లం. మన పెద్దలే చెప్పారు, అతి అనర్థాలకు మూలము. సాంప్రదాయాల పేరుతోటి, ఆచారాల పేరుతో కూడా అతి పనులు చేయడము, ఇలాంటి ప్రాణాలు తీసుకునే పనులు చేయడం కూడా అనర్థమే. పెద్దలు ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు పెట్టింది ఆరోగ్యం కోసము, క్రమశిక్షణ కోసము, మానసిక ఉల్లాసం కోసం, మనుషులకి బద్ధకం లేకుండా ఉండడం కోసము, తద్వారా ఒక శ్రామిక జీవనాన్ని పెంపొందించి తద్వారా మనుషులకు మానసికంగా ఆనందము, శారీరకంగా దృఢత్వము కలిగించడం కోసము. దీనికి లక్ష్మీ ప్రాప్తి పేరు పెట్టేశారు. ఎందుకంటే విపులంగా చెప్పినా కూడా అర్థం చేసుకోలేని స్థితి, నిరక్షరాస్యత ఆ రోజుల్లో ఉంది కాబట్టి లక్ష్మీ ప్రాప్తి అని పేరు పెట్టేశారు. ఈ రోజులో చదువుకుంటున్నప్పుడు కనీసం ఏది ఎందుకు అనేది, కనీసం మనం పాటించే ఆచారాల్లో మార్మికం ఏమిటి, అసలు ఇందులో ధర్మసూత్రం ఏమి ఇమిడి ఉంది, ఇందులో మనకి ప్రయోజనం ఏమిటి అని కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజులకు అక్కర్లేని ఆచారాలు ఏమైనా ఉంటే, ఈరోజు మనం చేసుకోలేని ఏదైనా ఉంటే పక్కన పెట్టేయాలి, అవసరం లేదు. ఈ రోజుల్లో కూడా మేము పేడలేసి కల్లాపలు కొట్టాల్సిందేనంటే, రెండు చుట్టుపక్కల పశువులు ఎక్కడ ఉన్నాయి, పేడ ఎక్కడ ఉంది, ఒకవేళ ఉన్న సిమెంట్ రోడ్లు, తారు రోడ్ల మీద పేడలేసి కల్లాపలు కొట్టేస్తామా? ఇవి ఏ రోజుల్లో పెట్టారు, ఎందుకోసం పెట్టారు, ఈ రోజుల్లో మనకు అవసరమా అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు గ్రామాలలో ఉండి మీకు పశువులు అవి ఉండి, పేడ ఉండి, మీకు ఇంట్రెస్ట్ ఉండి, మీ ఇంటి ముందు ఖాళీ స్థలం, మట్టి స్థలం ఉంటే 4 బకెట్లు పేడ కల్లాపి కొట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. సిచ్యువేషన్ లేనప్పుడు వదిలేయండి, పర్వాలేదు. అలాగే ముగ్గులు కూడా, ముగ్గులు వేసేటప్పుడు మానసికంగా ఉల్లాసం కలుగుతుందండి. మహిళలు కూర్చొని ముగ్గులు వేసేటప్పుడు మహిళలలో అంతర్లీనంగా ఉండే ఒక కళాత్మక దృష్టి బయటకు వస్తుంది, మంచి టాలెంట్ బయటకు వస్తుంది. ముగ్గులు వేయడం అనేది చిన్న విషయం కాదు, మంచి ఒక స్కిల్, అది గొప్ప కళ. దానివల్ల మానసికంగా ఉల్లాసం కలుగుతుంది. అంతసేపు కూర్చొని ఒంగోను ముగ్గులు వేయడం వలన ఒక మహిళకు మంచి ఎక్సర్సైజ్ కలుగుతుంది. ముగ్గులు వేయడం వల్ల, ముగ్గుల్లో రంగులు అద్దడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా పెద్దలు మనకి ఏర్పాటు చేస్తుంది. మనం బద్దకించి ఉండకూడదు, ఒళ్ళు మంచి చక్కగా అన్ని పనులు చేసుకోవాలి. అందులోనే ఒక కళ ఉంటుంది, అందులోనే ఒక మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది, ఒక ఆనందం ఉంటుంది. చూసే వాళ్ళకి ఇల్లు వాకిలి తీరుతున్నలు బాగుంటాయి. ఇన్ని ఆలోచించి మన పెద్దలు ఏర్పాటు చేసిన విషయం. ఈ కాలానికి ఎంత పనికి వస్తుంది అంత చేయండి చాలు. ప్రతిదానికి దయచేసి లక్ష్మీదేవితో ముడి పెట్టకండి. లక్ష్మీదేవికి పని లేకుండా ఎవరెళ్ళ ముందు ముగ్గులు ఉన్నాయి, ఎవరెళ్ళ ముందు పెద్ద ముగ్గులు ఉన్నాయి, ఎవరెళ్ళ ముందు గొబ్బెళ్ళు ఉన్నాయి, ఎవరెళ్ళ ముందు పేడకల్లా కొట్టారు, ఇది చూస్తుంది అనుకుంటారు, అటెండెన్స్ వేయించుకుంటుంది అనుకుంటున్నారు. మన ఇళ్ళ ముందుకు వచ్చి వేరే పనేమి లేదా. చక్కగా ధర్మవర్తనంతో ఎవరైతే చక్కగా శ్రమించి పనిచేస్తారో, క్రమశిక్షణగా ఉంటారో, శరీరం మనస్సు కూడా శుద్ధిగా ఉంచుకుంటారో, ఇల్లు వాకిలి పరిసరాలన్నీ శుద్ధిగా ఉంచుకుంటారో, మనసు పవిత్రంగా ఉంచుకుంటారో, ధార్మికమైన ఆచరణ కలిగి ఉంటారో, ధైర్యం కలిగి ఉంటారో, అవి లక్ష్మీ లక్షణాలు. అలాంటి వాళ్ళని లక్ష్మి ఆశీర్వదిస్తుంది. పేడ కల్లాపులు ఈ రంగుల ప్యాకెట్లు తీసుకొచ్చి కొట్టేస్తే లక్ష్మీదేవి రాదు, గుర్తుపెట్టుకొని ఈ పేడ కల్లాపి ప్యాకెట్లకి దూరంగా ఉండండి. అవి ప్రమాదకరమైన కెమికల్స్ అందులో కలుపుతున్నారు. మీ చుట్టుపక్కల మహిళలు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. దాంట్లో విషపూరిత రసాయనాలు ఉన్నాయి, అవి మీ ఇంట్లో కానీ పెట్టారంటే గబాలను మనస్తాపం చెందిన వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఆ టైంకి
గబాలన కోపం వచ్చేసి కలుపుకొని తాగేస్తే ప్రాణాలు పోతాయి. అలాంటి విషపూరితమైన రసాయనాలు దయచేసి ఇంటి ముందు చల్లడము, అలకడము లాంటివి చేయకండి. మారుమూల ప్రాంతాల వాళ్ళకు కూడా ఈ విషయాలు దయచేసి అందరూ తెలియజెప్పే ప్రయత్నం చేయండి. ఈ ఆచారాలు మనుషులు ప్రాణాలు తీసుకోవడానికి కాదు, మనం ఆరోగ్యంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం కోసం పెద్దలు ఏర్పాటు చేశారు. ఈ రోజుల్లో అవి జరగనప్పుడు చేయాల్సిన పని లేదు, జరిగేవే చేసుకుందాం. కాబట్టి ఈ ఆచారాల పేరుతోటి పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పరాకాష్ఠకు వెళ్ళిన పనులు, ఇలాంటి విషపూరితమైన పనులు చేసి దయచేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ధర్మరక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.